హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2 సంవత్సరాల పిల్లలకి ఎలా టీచ్ చేసుకోవాలి ఇంట్లోనే అనే దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ప్రతి మదర్కి కూడా మన పిల్లలకి మనమే చెప్పుకుందాము, చిన్నోడే కదా అప్పుడే స్కూల్లో ఎందుకు, ఇంట్లో నేను కొద్దిగా చదువుకున్నాను కదా నేను చెప్పొచ్చు కదా అని చెప్పి అనుకుంటాము. కానీ చెప్దాము అనుకునే టైంకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి అనేది ఎవరికి తెలియదు. డైరెక్ట్గా మనం ఏబిసిడీలు స్టార్ట్ చేసేస్తాము, లేకుంటే 1 2 3 చెప్పడం స్టార్ట్ చేస్తాము. మనకు తెలిసిందైతే ఇదే. కొంతమందికి తెలుసు, అందరి గురించి నేను చెప్పట్లేదు. కొంతమందికి అయితే డైరెక్ట్ ఏబిసిడీలు స్టార్ట్ చేసేద్దాం, 1 2 3 స్టార్ట్ చేసేద్దాము, లేకుంటే క్యాలెండర్లో కొనేసేసి క్యాలెండర్లో చూపించి చెప్పడము. క్యాలెండర్లో కొని చూపించి చెప్పడం వరకు ఓకే, కానీ మనం ఇంకా ఫస్ట్ ఏబిసిడీలు నేర్పించాలా లేకుంటే 8 నుంచి స్టార్ట్ చేయాలనే దాని గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కానీ మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అదేవిధంగా ఈ వీడియో మొత్తం చివరిదాకా చూసి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా 2 ఇయర్స్ పిల్లలకి ఎలా నేర్పించాలి, 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు 4 ఇయర్స్ వరకు మీరు ఎలా నేర్పించాలి అనే దాని గురించి అయితే చెప్పబోతున్నాను. చూస్తున్నారు కదా, ఇది సి, లెటర్ సి. యాక్చువల్గా ఇది ఇలాగా మనం గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మనకి ఇలా లెటర్స్ ఉంటాయి. వాటిని మనము డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ ఇచ్చుకోవాలి. ప్రింట్అవుట్ ఇచ్చుకున్న తర్వాత మన పిల్లలకి ఇచ్చి, చూస్తున్నారు కదా, మన పిల్లలకి ఇచ్చి దీన్ని పెయింట్ చేయండి అని చెప్తే వాళ్ళకి మనం పెయింటింగ్ అవన్నీ ఇచ్చి ఇంట్లోనే పెయింట్ చేయండి అని చెప్తే వాళ్ళు ఈ విధంగా పెయింట్ అయితే చేస్తారు. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి స్నేక్. ఇది వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకుని మనం చేయొచ్చు. పేపర్ ప్లేట్స్ అమ్ముతారు కదా, వాటితో చేసింది స్నేక్. సో ఈ విధంగా అయితే చేయొచ్చు. మ్యాంగో మనము కలర్స్ ఇచ్చి వీళ్ళకి ఈ విధంగా ప్రింట్అవుట్స్ తీసుకుని కలర్స్ ఇస్తే వాళ్ళు వేస్తారు. జేడెన్, వాట్ ఈస్ దిస్ నాన్న? Yes. This one? Snake remote. No. No. Touch it. Touch. This one? What is this? Watermelon. Yes. I hungry. This one? Pizza. What is this? Onion. Onion. Okay, this one? Pizza. Pizza? Okay. What is that, Nana? All the fruits. All the fruits? Okay. You tell me this fruit name? Mango. Mango? Okay, this one? Pineapple. This one? Kiwi. This one? Orange. Yes. చూసారు కదా, ఈ విధంగా అయితే మనము మన పిల్లలకి చూపించి వాళ్ళతో పెయింటింగ్ వేయించేటప్పుడు మనం ఫస్ట్ చెప్పాలి. ఓకే 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 సిక్స్ సైలెంట్లీ. చూసారు కదా, ఈ విధంగా మనము మన పిల్లలకి చూపించి ఇది ఆరెంజ్ ఈ కలర్ వేయినా అని చెప్పి ఫస్ట్ కలర్స్ వేయించాలి. తర్వాత వాళ్ళని మనం ఎప్పుడు అడిగినా సరే వాళ్ళు మనకి చెప్తారనమాట రివర్స్లో. జైడెన్, వాట్ ఈస్ దిస్ నాన్న? క్యాటర్పిల్లర్. చూసారు కదా, ఇక్కడ క్యాటర్పిల్లర్ ఉంది. చూసారు కదా ఎంత చక్కగా చెప్తున్నాడో. ఈ విధంగా అయితే మనం నేర్పించుకోవచ్చు. మీకు అర్థమైందో లేదో నేను చెప్పింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. మనకి గూగుల్లోకి వెళ్ళి మనము లెటర్స్ సెర్చ్ చేస్తే మనకి ఏబిసిడీలు అన్నీ వస్తాయి కదా, వాటిని మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇలా ప్లెయిన్గా ప్రింట్అవుట్, ఈ విధంగా ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మనము దాని మీద మన బాబు పాప ఎవరైనా కావచ్చు. కొద్దిగా ఇబ్బందిగా ఉంది, మా వాడు ఎక్కువ ఎక్సైట్ అవుతున్నాడు. సో ఈ విధంగా అయితే మన వాడితో స్కెచ్ చేయించవచ్చు. స్కెచ్ చేయించి చెప్పాలన్నమాట, ఇది యాపిల్ నాన్న అని చెప్పి. This is my apple. Okay. This is my
చూసారు కదా ఇక్కడ యాంట్ అంటించింది. ఏ ఫర్ యాంట్ అని చెప్పి టీచరు ఇలా యాంట్, ఏ ఫర్ యాంట్, ఏ ఫర్ యాపిల్, అవి చిన్న చిన్న వాటిగా మనము జిరాక్స్ తీసుకోవాలి. జిరాక్స్ తీసుకుని వాళ్ళకి ఒక బౌల్లో వేసి ఇస్తారనమాట. సైలెంట్ అన్న, జయడం సైలెంట్. వీళ్ళకి ఒక బౌల్లో వేసి ఇస్తారు. ఇలా ఒక లెటర్ ఇచ్చి లెటర్కి సంబంధించి ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాంట్ అలా ఒక బౌల్లో వేసి అయితే ఇస్తారు. వాటిని స్టిక్ చేయాలన్నమాట. స్టిక్ చేస్తే ఎందుకంటే ఏ ఫర్ యాపిల్ వీళ్ళు ఐడెంటిఫై చేయడం కోసము ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ ఇట్లా వాళ్ళు స్టిక్ చేయిస్తారు. చూసారు కదా, చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ నేర్పించాలి మా పిల్లలకి అని చెప్పి చాలామందికి ఆశ ఉంటుంది కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది చూసారు కదా, ఇక్కడ ఐ యామ్ ఏ గర్ల్, ఐ యామ్ ఏ బాయ్ అని ఉంది. మన బేబీ అంటే బాబైనా పాప అయినా సరే వాళ్ళకి ఇలాంటి ప్రింట్అవుట్స్ ఇచ్చి వాళ్ళకి చూపించాలన్నమాట. ఏమని, వాళ్ళు బాయ్ అనుకోండి, మా వాడు బాయ్ కదా, సో ఐ యామ్ ఏ బాయ్. వాళ్ళతో కలర్ వేయించినప్పుడు చెప్పాలి, సే ఐ యామ్ ఏ బాయ్, ఐ యామ్ ఏ బాయ్ అని చెప్పి వాళ్ళతో చూపించాలి. ఈజీగా అప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ అనేది వస్తుంది. ఓకే, look at this. It's a nice. I drawing the animal. Cannot touch again. చూసారు కదా, ఇది డ్రా ఏ లైన్ టు మ్యాచ్ ద పేరెంట్స్ టు దేర్ బేబీస్ అని ఉంది. ఇవి మనకి చిన్నప్పుడు మ్యాచ్ చేయించేవాళ్ళు. చూడొచ్చు, మనకి ఇప్పుడు అన్నీ గుర్తుండవు కాబట్టి ఈ విధంగా ఈ వీడియో ద్వారా మీరు చూసి మీ పిల్లలకైతే టీచ్ చేసుకోవచ్చు. ఇక్కడ జిరాఫీ ఉంది, బేబీ జిరాఫీకి మ్యాచ్ చేయించారు. అదేవిధంగా ఎలిఫెంట్, పిగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇట్లా మ్యాచ్ చేయించాలన్నమాట. మనకి మీ ఇంట్లో కనుక సరే మీ ఇంట్లో కనుక ప్రింట్అవుట్ ఉండి మీరు కనుక మీ బేబీకి టీచ్ చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఈ విధంగా అయితే మీరు టీచ్ చేసుకోవచ్చు. చెప్పాలంటే ఇది నేను కొద్దిగా మంచిగా చేద్దాం అనుకున్నాను, కానీ ఈ వీడియోని అయితే ఇట్లానే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మీకు తెలుస్తుంది కదా, బేబీస్ అంటే క్యూరియాసిటీగా ఇట్లా ఇవ్వడం వల్ల ఎలా నేర్చుకుంటారో అనేది మీకు తెలుస్తుంది కదా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.